మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఏకైక పార్టీగా నిలిచిందని తెలిపారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు మండలం పెద్దపడుగు చంద్రమౌళి నగర్లో జరిగిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచి అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్లో పడుగుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక ఈ భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పిన చరిత్ర. ఎందుకంటే గతంలో 1982లో మార్చి 29వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం జరిగింది. తదుపరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి అనేక పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దేశానికే నమూనా అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలను కూడా ఈరోజు అమలవుతున్నాయి. ఉదాహరణకి పక్కా ఇల్లు నిర్మాణం, అప్పటి వరకు ఆ పథకం లేదు, ఏదంటే తాటాకులు వేసేవాళ్ళు తప్పితే. అదేవిధంగా ₹2 కిలో బియ్యం పథకం, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ఆస్తిలో సమాన హక్కు, రైతులకి ₹50కే హాస్పర్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా గురుకుల పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో పాటు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి అనేక కొత్త పథకాలు ప్రవేశపెడితే, అదే పేదవాడికి పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ అన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే తదుపరి ఈరోజు అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా పథకాలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కంటే ముందుగా, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పరిపాలనలో అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తే ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ విధమైన పథకాలు అమలు చేస్తున్నారో, ఏ విధమైన సంస్కరణ అమలు చేస్తున్నారో అధ్యయనం చేయించి వాళ్ళ రాష్ట్రంలో అమలు చేసుకున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు హైదరాబాద్కు ఒక బృందాన్ని పంపించి ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో అధ్యయనం చేసి వాళ్ళు చేశారంటే ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దేశానికి ఆదర్శంగా నిలిచారు. వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు దేశమంతా అమలు అవుతున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి అరుదైన గౌరవం తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్షంగా పార్లమెంట్లో పనిచేసే అరుదైన గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి అనేక మంది ప్రధానమంత్రుల్ని, అదేవిధంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టిన సంస్కరణలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మరింత సమన్వయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పొడుగుపాడు గ్రామ పార్టీ నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.